మనం ముందు వీడియోస్‌లో న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ సిస్టమ్స్‌ని అనలాగ్ సిస్టమ్స్‌కి ఏ విధంగా రీప్లేస్ చేయాలి అని కూడా బ్రీఫ్‌గా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కన్వర్టర్స్ గురించి డిస్కస్ చేశాం కదా ఇందాక. అందులో పీ-టు-ఐ కన్వర్టర్స్ అదేవిధంగా ఐ-టు-పీ కన్వర్టర్స్ గురించి ఏ విధంగా యూజ్ చేస్తాం అని డిస్కస్ చేద్దాం. మనం కన్వర్టర్స్ యూజ్ చేసుకుంటే కనుక, మీ ప్లాంట్‌లో ఉన్న అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఒకేసారి మనం న్యూమాటిక్ నుంచి అనలాగ్‌కి చేంజ్ చేయనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లాంట్‌లో ఒక 500 ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి. మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్‌లో 100 ఇన్‌స్ట్రుమెంట్స్ మనం రీప్లేస్ చేయొచ్చు. న్యూమాటిక్ సిస్టమ్ నుంచి అనలాగ్ సిస్టమ్‌కి. నెక్స్ట్ ఇయర్ మిగిలిన 100 రీప్లేస్ చేయొచ్చు. అలాగా ఇయర్‌కి కొన్నని చెప్పి ట్రాన్సిషన్ చేసుకోవచ్చు గ్రాడ్యువల్‌గా. ఇన్ కేస్ మీకు బడ్జెట్ అనేది ఇష్యూ ఉంటే గనక. లేదా ఎప్పుడైతే ఏదైనా ఎక్విప్‌మెంట్ ఫెయిల్ అయినా, ఏదైనా కంట్రోలర్ ఫెయిల్ అయినా, లేదా మీకేవైనా ఫ్రీక్వెంట్‌గా ఇష్యూస్ ఉన్నా, అప్పుడు ఆ ఇష్యూ ఉన్న లూప్స్ లేదా ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే మార్చుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఎగ్జాంపుల్స్‌లో ఈ కన్వర్టర్స్ ఏ విధంగా హెల్ప్ చేశాయని మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యానిమేషన్ దాంట్లో ఒక ట్రాన్స్మిటర్, కంట్రోలర్, ఒక ఫైనల్ కంట్రోల్ ఎలిమెంట్ ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే గనక మీరు ఈ లూప్‌ని అనలాగ్ సిస్టమ్‌కి మార్చాలనుకుంటున్నారు. కానీ మీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ యొక్క కేస్‌లో ఈ న్యూమాటిక్ లెవెల్ ట్రాన్స్మిటర్‌ని మీరు మార్చాలనుకోవట్లేదు. మీరు ఈ న్యూమాటిక్ లెవెల్ ట్రాన్స్మిటర్‌ని వాడదాం అనుకుంటున్నారు. కానీ ఈ న్యూమాటిక్ కంట్రోలర్‌ని, ఈ ఫ్యాన్‌ని మాత్రమే మార్చాలనుకుంటున్నారు. ఓకే. కారణాలు ఏదైనా అయ్యుండొచ్చు. ఫైనల్‌గా డెసిషన్ అయితే గనక సెన్సార్ మార్చాలనుకోవట్లేదు. మిగిలిన 2 మార్చాలనుకుంటున్నారు. అప్పుడు ఏ విధంగా చేయొచ్చంటే గనక, మనం ఈ న్యూమాటిక్ కంట్రోలర్‌ని తీసేసి, దీని ప్లేస్‌లో ఒక పీఎల్సీని గానీ, లేదా అనలాగ్ కంట్రోలర్‌ని గానీ మనం ప్లేస్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేయవచ్చు. తరువాత ఈ న్యూమాటిక్ కంట్రోల్ ఫ్యాన్ తీసేసి, ఇక్కడ మనం ఎలక్ట్రికల్ కంట్రోల్ ఫ్యాన్‌ని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ పీఎల్సీ మనకి పీఎల్సీ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తది ఇన్‌పుట్స్. అదేవిధంగా అవుట్‌పుట్ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్తది. ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటే రెసిస్టెన్స్ అవ్వుండొచ్చు, కరెంట్ అవ్వచ్చు, వోల్టేజ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ న్యూమాటిక్ లెవెల్ ట్రాన్స్మిటర్‌ని వాడదాం అనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే గనక మీరు చూస్తే ఈ పీఎల్సీకి ఇన్‌పుట్ ఏం కావాలి? మనకి 4-20 మిల్లీ యాంప్ కరెంట్ అనేది కావాలి స్టాండర్డ్ అయితే గనక. కానీ ఈ సెన్సార్ ఏం ఇస్తుంది సిగ్నల్? ప్రెజర్ సిగ్నల్ ఇస్తుంది. అంటే మనకిక్కడ ఏం కావాలి? ప్రెజర్ నుంచి కరెంట్‌కి కన్వర్ట్ చేసే ఒక కన్వర్టర్ కావాలి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక చిన్న కన్వర్టర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని పేరొచ్చి ప్రెజర్ టు కరెంట్ అంటే పీ-టు-ఐ కన్వర్టర్. ఈ పీ-టు-ఐ కన్వర్టర్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఈ కన్వర్టర్ ఏం చేస్తుందంటే గనక, ఇన్‌పుట్ 3-15 పీఎస్ఐ స్టాండర్డ్ ప్రెషర్ ఇన్‌పుట్‌ని తీసుకొని, దీన్ని ఈక్వివలెంట్ కరెంట్ సిగ్నల్‌గా మారుస్తుంది. కరెంట్ సిగ్నల్ ఎంత? 4-20 మిల్లీ యాంప్ సిగ్నల్. ఇది యూజ్ చేయడం వల్ల మనం మొత్తం అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ని మార్చకుండా, ఏవైతే అవసరం ఉంటుందో వాటిల్నే మనం చేంజ్ చేసుకొని, పార్షియల్ ట్రాన్సిషన్ చేసుకోవచ్చు. ఇలా కొన్నాళ్ళు మనం రన్ చేసిన తర్వాత ఇండస్ట్రీలో, తర్వాత ఎప్పుడో మనకు బడ్జెట్ ఉన్నప్పుడు మనం కావాలంటే ఈ న్యూమాటిక్ ట్రాన్స్మిటర్‌ని తీసేసి దీని ప్లేస్‌లో కూడా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ రీప్లేస్ చేసి మనం మొత్తం సిస్టమ్‌ని
కంప్లీట్‌గా అనలాగ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, అప్పుడు ఉన్న అలొకేషన్, బడ్జెట్ అలొకేషన్ ఇవన్నీ డిపెండ్ అవుతాయన్నమాట. సింపుల్‌గా మార్చేయడం కుదరదు. ఓకే. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మనం ఇంకొక ఎగ్జాంపుల్‌ని కూడా డిస్కస్ చేద్దాం.